హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భార్గవి. వెల్కమ్ టు అనువాక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈ వీడియోలో మా అన్ప్లాన్డ్ తిరుమల ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. మేము ట్రైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ముందు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోక, సరిగా దర్శనం టికెట్స్ బుక్ చేసుకోక ఎన్ని తంటాలు పడ్డాము అనేది ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. మా తమ్ముడు ఇంకా మా మరదలు పెళ్ళైన తర్వాత మా తమ్ముడు తిరుపతి వెళ్దామని అన్నాడు. సో ఇప్పుడు చాలా సమ్మర్ కదా, రష్ ఉంటుంది, వద్దు అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ వాడు మాత్రం మా మాట వినలేదు. లేదు వెళ్ళాల్సిందే ఈ టైంలో అని మాకు చేయకుండా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసిండు వాడు. ఇంకా ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన తర్వాత వెళ్ళకుండా ఉంటామా? అది కూడా వెంకన్న స్వామి దర్శనానికి తిరుపతికి రాము అని మనం అడగలుగుతామా? లేదు. సో ఓకే అని చెప్పేసి మేము అందరం కూడా రెడీ అయిపోయినాము. అదిగాక ట్రైన్ టికెట్స్ నైట్ ట్రైన్ కూడా కాదు, నైట్ ఎక్కితే మార్నింగ్ వరకు దిగుతాం కదా మనం హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ నుంచి. కానీ వీడు బుక్ చేసింది ట్రైన్స్ లేవని మార్నింగ్ ట్రైన్ బుక్ చేసింది టికెట్. డే మొత్తం ట్రైన్లోనే ఉండాలి. టోటల్గా వెళ్ళింది 11 మెంబర్స్, పిల్లలతో కలిపి టోటల్గా 15 మెంబర్స్. ఇందులో ఓన్లీ 7 మెంబర్స్కి మాత్రమే రిజర్వేషన్లో టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. అది కూడా లాస్ట్ డే మాత్రమే ముందు రోజే కన్ఫర్మ్ అయినాయి అన్నమాట 7 మెంబర్స్కి. ఇంకా మిగతా వాళ్ళందరికీ వెయిటింగ్ లిస్ట్లోనే ఉండే. తీరా టీసీ వచ్చిన తర్వాత ఇవి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఈ అమౌంట్ మీకు రీఫండ్ అవుతాయి, మీరు వీళ్ళకి జనరల్ టికెట్ తీసుకోలేదు అని చెప్పేసి అని ఫైన్ వేసి మళ్ళీ ఆ నలుగురికి 2,800 రూపాయలు మళ్ళీ కట్టించుకున్నాడు. ఇట్లా డబల్ ఖర్చులు కూడా చాలా అయినాయి అనమాట. తీరా మేము తిరుమల వెళ్ళేసరికి నైట్ 9:30 అయ్యింది. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేసరికి తీరా అక్కడ చూస్తే జనాలు ఇసుక పోస్తే రాళ్ళంత జనాలు ఉన్నారనమాట. ఆ జనాలను చూసి అయితే నాకు చాలా భయమైంది. అరే పిల్లల్ని తీసుకొని వచ్చినాం కదా, ఎంత ఇబ్బంది పడతామో ఏమో అని. మళ్ళీ నేనే ధైర్యం చెప్పుకున్నాను, ఆ వెంకన్న స్వామి దర్శనానికి వచ్చినాం కదా, అంతా ఆయనే చూసుకుంటాడని. సో ఇంకా ఆ రోజు గుట్టపైకి అయితే వెళ్ళలేదు. మేము బయట ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని బయట హోటల్లోనే ఉన్నాము. రూమ్ తీసుకొని ఆ రూమ్స్ కూడా చాలా కాస్ట్లీ, ఎంత క్రౌడ్ ఉన్నారు కదా అందు గురించి అంత కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ విష్ణు నివాసం దగ్గర దర్శనం కోసం అని టికెట్స్ ఇస్తారు అని చెప్పేసి అంటే మేమందరం కూడా టికెట్స్ తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నాము. దర్శనం టికెట్ వాళ్ళకే కదా, ఎవరు ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళ లైన్లో నిల్చుంటే వాళ్ళకే టికెట్. మన ఫ్యామిలీ మొత్తానికి మనం ఎవరమన్నా ఒకరు వెళ్ళి నిల్చుంటే కాదు. సో అందుకని అక్కడికి వెళ్ళి చూస్తే ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి ఉన్నాయన్నమాట టికెట్స్ ఇవ్వడము. ఆ లైన్ అయితే అసలు ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది ఆ లైన్ చూసి భయపడి ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చేసారు. తీరా మళ్ళీ ఇంకొక ఆటో డ్రైవర్ ఎవరు చెప్పారంట, శ్రీవారి మెట్ల దగ్గర ఎర్లీ మార్నింగ్ 5:30 or 6 నుంచి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి మీకు దొరుకుతాయని. సో మేము ఆ రూమ్లో నుంచి గుట్ట కిందే ఉన్నాం కదా తిరుపతిలోనే, అక్కడ నుంచి మేము శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళిపోయినాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మెట్ల దగ్గరికి అప్పుడే అలౌ చేయట్లేదు, 5 o'clockకి గేట్ ఓపెన్ చేస్తారంట, అప్పుడు వెళ్ళాలి. సో ఆటోలోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాం అని అంటే ఫుల్ లైన్, అప్పటికి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట, రష్ కూడా ఉంది ఎక్కువ. అక్కడ లైన్లో నించొని ఫైనల్గా దర్శనం టికెట్స్ అయితే సంపాదించుకున్నాము. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే మా తమ్ముడికి తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఉన్నారు తిరుపతిలో. సో మీరు వచ్చేయండి, నేను రూము ఇంకా దర్శనం టికెట్స్ అన్నీ తీసి పెడతా అని చెప్పిండంట ఆయన. తీరా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ అక్కడ లేరు. ఆయన లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందనమాట మేము. అందుకే మన ధైర్యంతో మనం వెళ్ళాలి, కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అని నేనైతే ఈ విషయంలో మీ అందరికీ చెప్తాను. అసలు దర్శనం టికెట్స్ టోకెన్స్ కోసం అని మేము శ్రీవారి మెట్ల దగ్గర లైన్లో నించున్నాం కదా, ఈవెన్ మాకంటే ముందే దగ్గర ఒక 1000 మెంబర్స్ వరకు కూడా లైన్లో ఉన్నారనమాట. వాళ్ళందరికీ టికెట్స్ అయిపోయి మా టర్న్ వచ్చే వరకు మాకు టికెట్స్ దొరుకుతాయా లేదా అని మా అందరికైతే చాలా భయం వేసింది అసలు. అండ్ ఫైనల్గా మేమందరం వెళ్ళి టికెట్స్ తీసుకునే కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి నేను కంప్యూటర్లో చూసిన ఎన్ని అంటే అరౌండ్ 700 and చేంజ్ టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. మా వాళ్ళేమో ఇంకా వెనకాల ఉన్నారు. నేను టికెట్ తీసేసుకున్నా, ఇంకా వీళ్ళందరికీ టోకెన్స్ వస్తాయా రాదా, మా అందరికీ దర్శనం ఒకేసారి అవుతుందా లేదా, ఒకవేళ వీళ్ళకి ఈరోజు టోకెన్స్ దొరకకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇదే ప్రాసెస్, మళ్ళీ అదే 3 గంటల రాత్రికి వచ్చి ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర కూర్చొని లైన్లో నించొని మళ్ళీ నెక్స్ట్ డేకి టోకెన్స్ సంపాదించాలి. ఇంత పెద్ద ప్రాసెస్ అనమాట. ఇదంతా ఎందుకు అని అంటే మనం 3 months బ్యాక్ అంటే ఇప్పుడు తిరుమల
దర్శనం టికెట్స్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఒక 3 నెలల ముందే బుక్ అయిపోతున్నాయి కదా. ఈ విషయం మనందరికీ తెలిసిందే ఆన్లైన్లో. అయితే ఈ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతనే మనం ఒక 1 మంత్ ముందు అట్లా టికెట్ బుక్ చేసుకోగానే రైల్వే స్టేషన్లో ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకుంటాం. కానీ మేము ఇవన్నీ ఏది చేయలేదు కదా, సడన్గా అనుకోకుండా అన్ప్లాన్డ్గా వచ్చేసినాము. సో ఇవన్నీ తప్పవు అన్నమాట. తీరా ఫైనల్లీ అందరం కలిసి ఖచ్చితంగా ఎట్లా అయినా టికెట్ సంపాదించాలి టోకెన్స్ అని అనుకొని ఎర్లీ మార్నింగే, అంటే ఎర్లీ మార్నింగ్ అని కూడా కాదు, తెల్లవారుజామున 2 గంటలకు లేచి వచ్చి టికెట్స్ అయితే సంపాదించుకున్నాము. దర్శనం టికెట్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా గుట్టపైకి వచ్చేసినాం. మేము ఒక వ్యాన్ మాట్లాడుకొని అందులో జీప్లో వచ్చేసినాము. వచ్చి ఇక్కడ పిల్లలకి గుండ్లు కొట్టించేసినాం. మానుకి ఇంకా అక్షయ్కి గుండ్లు కొట్టించిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అని రెడీ అయిపోయినాము. ఆ రోజు ఏంటంటే ఇంకొక ట్విస్ట్, మాకు రూమ్ కూడా దొరకలేదు. రూమ్ దొరకకపోయేసరికి లాకర్స్ తీసుకొని సత్రంలో లాకర్స్లో లగేజ్ అంతా పెట్టేసి వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పుష్కరిణిలో ఇంకా దర్శనంకి వెళ్దామని చెప్పేసి నేను రెడీ అయ్యి వెళ్తున్నాము. ఈ దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా ముందు ఉన్నట్టు ఏదీ లేదు అసలు. తిరుమలలో అసలు తెలియని వాళ్ళకైతే అసలు ఏమీ అర్థం కాదు. తెలిసిన వాళ్ళ 3-4 సార్లు వెళ్ళిన వాళ్ళం కూడా మాకే ఇంత కన్ఫ్యూజింగ్ ఉంది అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా ఉండే. జనరల్గా దర్శనంకి వెళ్ళే లైన్ వేరే, వాళ్ళు చెప్పే లైన్ వేరే. సగం దూరం వరకు వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ నుంచి కాదని చెప్పి మళ్ళీ రావడం, సగం దూరం వెళ్ళడం మళ్ళీ రావడం, ఇదే సరిపోయింది. అట్లా దగ్గర మాకు ఒక గంట సేపు టైం వేస్ట్ అయిపోయింది దర్శనంకి. మా దర్శనం టైం వచ్చేసి 9 o'clock వచ్చింది నైట్ కొంతమందికి, కొందరికేమో నైట్ 10 o'clock వచ్చింది. ఇంకా మొత్తానికి ఎవరినో ఒకరిని కనుక్కొని దర్శనంకి వెళ్ళడానికి కూడా మళ్ళీ అక్కడ నుంచి జీప్ ఎక్కాలి. ఇంకో కొంచెం డిస్టెన్స్ ఒక 1 kilometer అక్కడికి వెళ్ళి ఎక్కమంటున్నారు. సర్వదర్శనం వాళ్ళకైతే రింగ్ రోడ్ నుంచి ఉందంట లైను, వాళ్ళకి 3 days పడుతుందంట అసలు దర్శనం అయ్యడానికి. అంటే ధర్మదర్శనము, నార్మల్ దర్శనం అనమాట. అసలు అందులో జనాలు ఎట్లుంటున్నారు అని తలుచుకుంటూనే చాలా భయమైంది. దేవుడి దయ వల్ల మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కరుణ వలన ఏందో తెలియదు కానీ మాకైతే దర్శనం టోకెన్స్ అయితే దొరికినాయి. దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే ఇట్లా స్వామివారికి ఊరేగింపు సేవ చేసి ఓంజల్ సేవ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉండిపోతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు అలా స్వామివారిని చూస్తూ ఉండిపోయారా? నేనైతే దర్శనంకి వెళ్ళినప్పుడు ఆయనని కళ్ళారా చూసుకుంటూ ఉంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి అసలు నాకు తెలియకుండానే. అసలు స్వామి నాకు ఇది కావాలి అని నేను అడగలేకపోయాను ఆయనని. ఒక్క నిమిషం కూడా నిన్ను కళ్ళారా చూసుకోలేకపోతున్నానే స్వామి, ఎంతో దూరం నుంచి మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం కదా, ఒక్క క్షణంలో మమ్మల్ని ఇక్కడ నుంచి తోసేస్తున్నారే అని చాలా బాధ అనిపించింది. అలా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. నా కళ్ళెంబట నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా స్వామి నాకేం కావాలో నీకు తెలుసు కదా, అంతే మమ్మల్ని చల్లగా చూడని మొక్కుకొని నేను బయటకు వచ్చేసినాను. ఈవెన్ బయటకు వచ్చేటప్పుడు కూడా జనాలు ఎట్లున్నారంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు స్వామిని చూడడానికి కొంచెం పద్ధతిగానే వెళ్తున్నారు కానీ హుండీ దగ్గర నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం మామూలుగా తోస్తలేరు అసలు. వెనకాల నుంచి పిల్లలు ఉన్నారా పెద్దలు ఉన్నారా అని చూసుకోకుండా దేవుడి దగ్గర అంత విపరీతమైన బిహేవియర్ ఏందో నాకు అసలు అర్థం కాలేదు. అందరం బయటికి వెళ్ళాలి, అందరం స్వామి దర్శనం కోసం వచ్చినాం కదా, కానీ అక్కడ అట్లా లేదన్నమాట. పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా వరకు చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, అంత క్రౌడ్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంట్లో, మీరు తిరుమల వెళ్ళాలనుకుంటున్నారంటే ప్లీజ్ ఇలాంటి హెవీ క్రౌడ్ ఉండే సమయంలో మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. ఈవెన్ స్కూల్స్ ఉంటాయి కదా, అప్పుడైతే మహా అయితే ఒక 2 రోజులు స్కూల్ డుమ్మా అవుతుందేమో పిల్లలకి, కానీ అప్పుడు వెళ్ళడమే సేఫ్. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉండదు, ఇంత రష్ ఉండదు జనాలలో, మనకి ఇంత ఇబ్బందిని పడాల్సిన అవసరం ఉండదన్నమాట. మరోవైపు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుళ్ళు అంటే మన గణపతులు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. అక్కడ స్వామివారి దగ్గర తమలబాజా మోగిస్తున్నారు, పాటలు పాడుతున్నారు అనమాట, సంగీతం నడుస్తుంది. వాటికి తగ్గట్టుగా ఇక్కడ ఏనుగులు నాట్యం ఆడుతున్నాయి అన్నమాట, తొండంతోని కాళ్ళతోని తోకతోని అట్లా. వీటిని చూస్తూ మాక్షయ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి. అక్కడ నుంచి రాదంట, ఆ గ్రిల్స్ మధ్యలో మంచిగా దూరుతుంది, దాని తల కూడా పడుతుంది అందులో, ఫ్రెష్గా గుండు ఉంది కదా ఆ గుండు మొత్తం దూర్చేస్తుంది గ్రిల్స్ మధ్యలో నుంచి, అందులోకి వెళ్ళిపోతుందంట. ఆ ఏనుగులు దగ్గరికి పోదామా అని చెప్పేసి అని చూస్తుంది. ఇంకా అదే పని. డే మొత్తం ట్రైన్లో
జర్నీ చేయడం వల్ల ఏమో తెలీదు కానీ మేమైతే అసలు ఫుల్ అలసిపోయినాం. దర్శనమైన నెక్స్ట్ డే అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఎవ్వరికి నడిచే ఓపిక కూడా లేదనమాట. అంత టైర్డ్ అయిపోయినరు. ఈవెన్ మేము ముందు అనుకుంది ఏంటంటే మెట్లు కూడా నడిచే ఎక్కాలనుకున్నాము. కానీ ఆ ట్రైన్లో డే మొత్తం కూర్చొని ఉన్నాం కదా, అయితే 11 మెంబర్స్లో ఓన్లీ 7 మెంబర్స్కి సీట్ కన్ఫర్మ్ అయ్యింది బెర్త్. ఇంకెవరికి పడుకోవడానికి లేదు. అందరం ఒకే సీట్లో ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చోసిన ప్లేస్లో 6 మందిని కూర్చొని పిల్లలతో సహా చాలా కంజెస్టెడ్గా వచ్చినాము. చాలా ఇబ్బంది అయింది కదా ట్రైన్లో. అందు గురించనేమో అందరం బాగా అలసిపోయినాము. అసలు ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడికైనా ఏదైనా చూడాలి, ఏమైనా షాపింగ్ చేయాలి అంటే కూడా ఎవ్వరికి ఓపిక లేకుండే అంత అలసిపోయినాం అనమాట. ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది అసలు ఎవరికి ఓపికలు లేక. కానీ ఒక హ్యాపీ అయిన విషయం ఏంటంటే స్వామివారి గుడి ముందే కూర్చొనే ఉన్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి వెంగమాంబ సత్రంలో భోజనం చేస్తున్నాము, వచ్చి మళ్ళీ గుడి ముందు కూర్చుంటున్నాం. అక్కడ నుంచి అసలు లేవాలనిపించట్లేదు. ఎంతసేపు స్వామిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడలేం కదా, ఆయన దర్శనం చేసుకొచ్చిన అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ గుడి ముందు కూర్చుంటే స్వామి మా కళ్ళ ముందే నువ్వు ఉన్నావు, కానీ మీ చుట్టూ ఎక్కడెక్కడి నుంచో తిరిగి మళ్ళీ నీ దర్శనం కోసం రావాలి కదా, ఇన్ని కిలోమీటర్ల లైన్లో నించోవాలి, ఇన్ని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాలి, డైరెక్ట్గా నీ దర్శనం చేసుకోలేం కదా అని చెప్పేసి చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఎప్పుడైనా దీపాలు వెలిగించిర్రా? ఇక్కడ నెయ్యి దీపం 50 రూపీస్కి అమ్ముతున్నారు. ఈ నెయ్యి దీపం ఇంకా ఒత్తులు అనేది. కొబ్బరికాయ ఇంకా అగరబత్తీలు మనం తీసుకుంటే 30 రూపీస్కి వాళ్ళ హారతి కర్పూరం కూడా ఇస్తున్నారు. అయితే వీటితో పాటు మనం ఇక్కడ నెయ్యి దీపాలు వెలిగించాలంటే నెయ్యి దీపాలు కూడా అమ్ముతారు అనమాట 50 రూపీస్కి. ఇంకా అక్కడ దీపాలు వెలిగించి స్వామివారి కొబ్బరికాయ కొట్టి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇంకా థర్డ్ డే రోజు మొత్తం మేము 4 డేస్ అక్కడే తిరుమలలోనే ఉన్నాం, పైనే కొండ మీదే. థర్డ్ డే రోజు ఇంకా పైన ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ వెళ్ళింది మేము స్వామివారి పాదాల దగ్గరికి. స్వామివారి పాదాలు చూసిన తర్వాత శిలాతోరణం, చక్రతీర్థం ఇవన్నీ ఉంటాయి కదా పైన, పాపనాశులు, అమృతధార ఇవన్నీ. సో ఇవన్నీ చూడాలంటే మనం ట్యాక్సీ అంటే జీప్ మాట్లాడుకోవాలి. ఇవి రేట్లు అయితే ఎంత పెరిగిపోయినాయి అంటే మనం ఇంత అమౌంట్ ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పి పెట్టుకొని వెళ్ళినామంటే అంత అమౌంట్లో అవ్వదు. జస్ట్ 3 ప్లేసెస్ చూపించడానికి మాకు 1000 రూపీస్ తీసుకున్నారు. అది కూడా వితిన్ 1 hour 1.5 hour 2 hours వచ్చేస్తారనమాట. జస్ట్ చక్రతీర్థం, శిలాతోరణం ఒకే దగ్గర ఉంటాయి, స్వామివారి పాదాలు మాత్రం ఒక దగ్గర. జస్ట్ ఈ 3 ప్లేసెస్కి 1000 రూపీస్ ఛార్జ్ చేసిండు ఆయన జీప్ అయినా. మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చూడాలనుకుంటే 2500, 3000, 5000, 10,000 ఇట్లా కూడా ఉన్నాయన్నమాట ప్యాకేజెస్. అయితే జీప్ కాస్ట్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయినాయి, ముందులాగా లేదు అక్కడ. మీరు ఎవరైనా తిరుమల కొండపైన ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలి అని అనుకుంటే కనుక మనీ మాత్రం కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకెళ్ళాలి, ఎందుకంటే అనుకోని ఖర్చులు చాలానే వస్తాయి. మాకైనట్టు ట్రైన్లో టికెట్స్ సరిగా బుక్ అవ్వకపోతే అవి క్యాన్సిల్ అయినాయో లేదో తెలియదు, రీఫండ్ అవుతాయో లేదో తెలియదు, కానీ మళ్ళీ మేమందరం డబ్బులు కట్టినాం. ఆటో వాళ్ళు అయితే ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకుంటున్నారు. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్కి 700 రూపీస్ ఛార్జ్ చేసారు మాకు, మా రూమ్ నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళే దారి వరకు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 700 రూపీస్ శ్రీవారి మెట్ల కాడికి. ఇట్లా డబల్ అయినాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళు భజన చేస్తున్నారు. ఇది అఖండ హరినామ సంకీర్తన అంట. అంటే 24/7 డే నైట్ 365 డేస్ ఇది నడుస్తూనే ఉంటుందంట. ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ చూస్తున్నారు కదా, అది రాగి బిందెలాగా ఉంది, దాని మీద ఆయన తబలా కొట్టినట్టుగా కొడుతున్నారు. దానికి ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది అనమాట. చాలా బాగుండే. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని అడిగితే 3 years బ్యాక్ నుంచే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు. వేరే వేరే ఊళ్ళలో నుంచి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని వచ్చి మరీ భజన చేస్తున్నారంట. చాలా బాగా అనిపించింది. ఎవరి ఊళ్ళలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఉండడానికి ఈ రోజుల్లో కష్టమైపోయింది. అలాంటిది స్వామి దగ్గరకు వచ్చి ఇట్లా అఖండ హరినామ భజన చేస్తున్నారంటే ఎంత అదృష్టం కదా. అయితే ఇక్కడ ఇలా గాజులు, పూసలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళని చూస్తే నాకు ఒకటి అనిపించింది, వీళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో స్వామివారి కొండ మీద 365 రోజులు సంవత్సరం తరబడి ఇక్కడే ఉంటారు కదా, ఎంత అదృష్టం వీళ్ళది. మనం ఎక్కడి నుంచో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చే స్వామి దర్శనం చేసుకుంటాము. వీళ్ళు ఎంత పుణ్యమైన జన్మ కదా, ఇక్కడే ఉంటారా అనిపించింది నాకైతే.
మీకు ఎప్పుడన్నా ఇట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో అంటే ఈ సమ్మర్లో మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ సమ్మర్లో మీరు ఏమేం ప్లేసెస్ విజిట్ చేసిర్రు, ఎక్కడెక్కడికి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ట్రిప్ వెళ్ళారు అనేది కూడా కమెంట్ చేయండి. డే టైంలో వ్యూనే కాదు, నైట్ టైంలో అయితే తిరుమల మొత్తం బంగారు కాంతితో వెలిగిపోతుంది. అసలు 2 కళ్ళు చాలట్లేదు స్వామివారిని చూడడానికి. ఆ గుడి చూస్తున్నారా ఎంత బాగుందో, స్వామివారి పుష్కరిణి ఇవన్నీ బంగారు రంగుతో వెలిగిపోతున్నాయి. అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మనకు ఆకలి కూడా వేయదు, అంత బాగుంటుంది తిరుమల అంటే. తిరుమల వెళ్ళినామంటే రానుపోను ఖర్చులే ఉంటాయి, కానీ ఒక్కసారి మనం కొండ మీకు అడుగు పెట్టిన తర్వాత మనం భోజనం సంగతి అంటే ఆ స్వామివారు చూసుకుంటారు. బయట ఎక్కడైనా మనం కొనుక్కొని తిన్నా మనకు అంత మనసుకు సాటిస్ఫాక్షన్గా అనిపించదు, అంత టేస్ట్ కూడా ఉండదు. కానీ ఈ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనసుకు తృప్తిగా అమృతంలాగా ఉంటుంది. అమృతం అంటే ఏంటో మనకు తెలియదు కదా, కానీ ఇక్కడ భోజనం చేస్తే ఇదే అమృతమేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడ భోజనం చేశారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్లో బేబీ ఫుడ్ రెసిపీస్, హెయిర్ కేర్ వీడియోస్, తెలంగాణ ట్రెడిషనల్ వీడియోస్, తెలంగాణ ట్రెడిషనల్ వెడ్డింగ్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మన ఛానల్లో చాలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రాబోతున్నాయి. మై జర్నీ ఫ్రమ్ పీసీఓడి టు ప్రెగ్నెన్సీ, పీసీఓడి డైట్ ప్లాన్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. మేము తిరుపతి నుండి రాగానే స్వామివారి దగ్గర నుంచి తెచ్చుకున్న లడ్లని ఇట్లా పూజ చేసుకొని ఈ లడ్డు ప్రసాదాన్ని మనం తెలిసిన వాళ్ళందరికీ పంచుతాం కదా, అందు గురించి అని మీరు కూడా తీసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.